వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మైక్రో కంట్రోలర్ పార్ట్ 3 వీడియో డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా? అవి చూసిన తర్వాత ఇవి చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవాళ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాము అంటే పిఎస్డబ్ల్యూ రిజిస్టర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంక్లూడింగ్ 8 మార్క్స్ ఆర్ 10 మార్క్స్. అండ్ దీనిలో నుంచి షార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో టాపిక్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, పిఎస్డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనమాట. ఇది 8051 మైక్రో కంట్రోలర్లో. ఓకేనా? అసలు ఈ పిఎస్డబ్ల్యూ అంటే ఏంటి, దీంట్లో మనకి ఏం యూజ్, ఈ ఒక్కొక్క బిట్ అనేది దేనికి ఇండికేట్ చేస్తానో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ పిఎస్డబ్ల్యూ అంటే కొన్ని మైన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నోట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అన్ 8-బిట్ రిజిస్టర్. అవునా? దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ అన్ 8-బిట్ రిజిస్టర్ అనమాట. ఓకేనా? ఇది బిట్ అడ్రసబుల్ రిజిస్టర్. సెకండ్ పాయింట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇలా యారో మార్క్ పెట్టి కానీ స్టార్ మార్క్ పెట్టి కానీ ఇవి రాయండి. ఒకవేళ 8 మార్క్స్ కలిగినప్పుడు ఫస్ట్ ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసిన తర్వాత ఒక్కొక్క బిట్, ఇప్పుడు ఫర్ సపోజ్ సివై ఉంది కదా, 7th అని పెట్టి సివై స్టాండ్స్ ఫర్ క్యారీ ఫ్లాగ్, అట్లా ఒకటి మెన్షన్ చేస్తూ రాసి మార్క్స్ అనేవి ఎక్కువ పడితే క్వశ్చన్ కూడా పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా? సెకండ్ ఏంటి, ఇట్ ఈస్ అ బిట్ అడ్రసబుల్ రిజిస్టర్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇందులో 4 మ్యాథమెటికల్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 2 ఏం ఫ్లాగ్స్ ఉంటాయి, ఈ రెండు ఉన్నాయి కదా, RS1 RS0. ఇవి రిజిస్టర్ బ్యాంక్ సెలెక్షన్. మనకు ఇంతకుముందే వీడియోలో ఫీచర్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా, రిజిస్టర్ బ్యాంక్ అనేది ఉంటుంది అని. సో RS1 RS0 అనేది రిజిస్టర్కి సంబంధించి. ఓకేనా? ఇక్కడ 1 అన్డిఫైన్డ్ ఫ్లాగ్ ఉంది, అది ఫ్యూచర్ పర్పస్ కోసం అది ఉందన్నమాట. సో ఇంకా ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఇట్ ఈస్ అన్ 8-బిట్ రిజిస్టర్, ఇట్ ఈస్ అ బిట్ అడ్రసబుల్ రిజిస్టర్. అండ్ తర్వాత ఏంటి అంటే మనము ఈ బిట్లో ఓన్లీ 1 బిట్ అట్ ఏ టైంని స్టోర్ చేయగలం. ఓకేనా? నెక్స్ట్ 4 మ్యాథమెటికల్ ఫ్లాగ్స్ అన్నాం కదా, అది క్యారీ ఫ్లాగ్, యాక్సిలరీ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్. ఇది అర్థమైందా? నెక్స్ట్ తర్వాత మనకు రిజిస్టర్ సెలెక్టెడ్ బిట్స్ ఉన్నాయి కదా, అవి RS1 RS0. ఇక్కడ D7 D6 D5 D4 D3 D2 D1 D0 ఇలా ఉంది. లేదు 7 6 5 అలా రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే అది అయిపోయింది. రిజిస్టర్ బ్యాంక్ చూసాం, సెలెక్షన్. ఇంకోటి ప్యారిటీ ఫ్లాగ్ ఉంది. ఓకేనా? అది ఎప్పుడు సెట్ అవుతుంది, ఎప్పుడు రీసెట్ అవుతుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకేనా? సో ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవాలని లేదు, బట్ మీకు ఈజీగా ఉంటుందని ఇది తీసుకున్నా. ఓకేనా? 8A ప్లస్ AC కదా, 8 అంటే మనకు తెలుసు కదా, బైనరీ కోడ్. ఓకేనా? వెయిట్, బైనరీ కోడ్ అంటే ఇప్పుడు 8421 ఉంది కదా, 8421 కోడ్లో 8 అంటే ఎంత, ఇది కదా, ఇంక రిమైనింగ్ అన్ని జీరోస్ పెట్టుకుంటాం. అందరికీ తెలుసా అనుకుంటాం, బట్ ఇంకా ఎవరైనా మర్చిపోయినా ఒకవేళ తెలియకపోయినా చూడండి. నెక్స్ట్ ఏ అంటే మనకు ఎంత, 10 కదా, 10 అంటే 8 to 10, రిమైనింగ్ ప్లేస్లో జీరోస్ 1010. ఓకేనా? నెక్స్ట్ ఏ అంటే సేమ్ 1010. సి అంటే ఇప్పుడు ఏ అంటే 10, బి అంటే 11, సి అంటే ఎంత 12 కదా, 12 అంటే 8 4, రిమైనింగ్ 2 జీరోస్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం అడిషన్ చేద్దాం. అడిషన్ ఆపరేషన్ అందరికీ తెలుసు కదా, 0 + 0 అంటే 0, 1 + 0 అంటే 1, 0 + 1 అంటే 1, 1 + 1 అంటే 0. ఆగండి ఒకసారి ట్రూత్ టేబుల్ రాద్దాం, ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉన్నా కూడా క్లియర్గా అర్థం అవ్వాలి. సో అందుకని రాద్దాం. వెయిట్, చూడండి ఒకసారి ట్రూత్ టేబుల్. 0 + 0 అంటే 0, 0 + 1 అంటే 1, 1 + 0 అంటే 1, 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1. ఓకేనా? ఇది ట్రూత్ టేబుల్ కదా. సో దాని ప్రకారం చూడండి, ఇక్కడ 0 0 అంటే ఏమొస్తుంది 0, సో 0 రాసాం. 1 + 0 అంటే 1, నెక్స్ట్ 0 + 1 అంటే 1, నెక్స్ట్ 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1 కదా, సో ఇది క్యారీ కదా, ఇక్కడ పెట్టాం. ఓకేనా? నెక్స్ట్ 0 + 0 0, 0 + 1 ఎంత 1 కదా, సో 1, 0 + 1 అంటే 1, 0 + 0 0, 1 + 1 అంటే మనకి ఎంత 0 విత్ క్యారీ 1 కదా, సో 0 రాసాం, విత్ క్యారీ 1 అనేది పక్కన రాసాం. ఓకేనా? ఇది అర్థమైందా ఎలా చేసాం సమ్ అని? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ బిట్ ఏంటి, సివై అంటే క్యారీ ఫ్లాగ్ అనమాట. ఓకేనా? క్యారీ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ వస్తే సెట్ అవుతుంది, ఒకవేళ ఇక్కడ క్యారీ రాలేదనుకోండి రీసెట్ అవుతుంది. ఎలా, ఫర్ సపోజ్ ఇక్కడ మనకు 1 వచ్చింది కాబట్టి సెట్, ఒకవేళ నాకు ఈ 1 రాలేదు అప్పుడు ఏమవుతుంది 0 అనేది అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ యాక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటే నిబుల్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ ఇస్ కాల్డ్ నిబుల్ కదా. సో మనము ఇక్కడ యాడ్ చేసామనుకోండి, ఇక్కడ 3rd నుంచి ఇక్కడ 4th. వెయిట్, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి క్యారీ వచ్చిందా లేదా, సో ఇలా క్యారీ వస్తే సెట్, ఒకవేళ రాకపోతే రీసెట్ అనమాట. ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడ F0 అని ఉంది కదా, F0 అంటే యూజర్ డిఫైన్ ఫ్లాగ్ అనమాట, జనరల్ పర్పస్ ఫ్లాగ్ కూడా అంటారు. ఓకేనా, జనరల్గా డిఫాల్ట్గా సెట్ కానీ రీసెట్ కానీ సాఫ్ట్వేర్ ద్వారా అవుతుంది. నెక్స్ట్ RS1 RS0 RS1 RS0 కదా, సో దీన్ని రిజిస్టర్ సెలెక్షన్ బిట్స్ అంటాము. 0 0 0 1 1 0 1 1. ఇది ఎలా చూడండి, ఇప్పుడు ఇక్కడ మనము 0 0 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, బ్యాంక్ 0 అనేది సెలెక్ట్ అయిపోతుంది. లేదు 0 1 తీసుకుంటే బ్యాంక్ 1, 1 0 అంటే బ్యాంక్ 2, 1 1 అంటే బ్యాంక్ 3 అనేది ఇది డిఫాల్ట్గా అయిపోతాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఓవర్ఫ్లో అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం ఏదో ఒకటి ఎగ్జాంపుల్కి. ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నా. 0 + 0 0, 1 + 0 1, 0 + 1 1, 1 + 0 1 కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 బిట్స్ ఉన్నాయి. సో నాకు ఆన్సర్లో కూడా 4 బిట్స్ వచ్చాయి. ఫర్ సపోజ్ ఇక్కడ 1 ఉందనుకోండి, ఇక్కడ 0 వస్తుంది, ఇంకో బిట్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ ఎక్స్ట్రా బిట్ని మనం ఓవర్ఫ్లో అంటాం. అర్థమైందా? ఓకేనా, ఒకవేళ ఇట్లా ఎక్స్ట్రా వస్తే ఇది సెట్, ఒకవేళ రాకపోతే రీసెట్. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ఓవర్ఫ్లో. నెక్స్ట్ 8051లో ఇప్పుడు ఓవర్ఫ్లో ఫ్లాగ్ గురించి ఇప్పుడు అర్థమైంది. మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దీనికి తగ్గట్టు ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ప్యారిటీ ఫ్లాగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఆన్సర్ రిజల్ట్స్లో ఇందాక ఇక్కడ వచ్చింది కదా, సో ఈ రిజల్ట్స్లో మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ తెలుసు కదా, ఆడ్ ఈవెన్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ప్యారిటీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది, అంటే 1 వస్తుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ వచ్చాయి అనుకోండి, ప్యారిటీ అనేది 0 అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి 311 వచ్చింది, అంటే 1 2 3 మనకు 1s ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. ఆడ్ వచ్చింది కాబట్టి ఇది సెట్ అవుతుంది. ఒకవేళ 4 వచ్చినాయి అనుకోండి, అది రీసెట్ అవుతుంది. ఓకేనా, ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.